ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నామమున ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తూ నాకు అసాధ్యమైనది
వాడు కనుక చూస్తే ఆ 10 నిమిషాలైన నెమ్మదితో ఉంటాడు. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి నా ప్రభుల వారు ఎలా వచ్చాడో తెలుసా? ఈ లోకానికి లోక పాపాన్ని మోసుకొని పోవటానికి ఒక దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఆ గొర్రె పిల్ల వచ్చాడు. నాకంటే ఆయన శక్తిమంతుడు, నాకంటే ఆయన బలవంతుడు, ఆయన చెప్పుల వారు కూడా విప్పడానికి నేను అర్హత యోగ్యత లేనివాడిని యోహాను భక్తుడు చెప్పాడు. దేవుని నామమున స్తోత్రం. అనగా గొర్రెల గుమ్మం అనగా నా యేసయ్య ద్వారము, నా యేసయ్య ద్వారం. అక్కడ నుండి ప్రయాణము చేస్తే బెతెస్దా వస్తుంది. అక్కడ నుండి ప్రయాణం చేస్తే బెతెస్దా వస్తుంది. అనగా దాని అర్థం ఏంటి తెలుసా? బెతెస్దా అనగా దేవుని ఇల్లు అని అర్థం. దేవుని ఇల్లు ఈ లోకంలో ఏమున్నది? ఈ రోజున పలానా ఇంటి పేరుని వారి యొక్క ఇల్లు ఎక్కడ ఉన్నదంటే తీసుకొని వెళ్ళి ఆ అడ్రస్ చూపిస్తాం. పలానా రాజు పాస్టర్ గారి ఇల్లు ఎక్కడ ఉందంటే రాజుపాలెంలో 3వ వీధిలో ఉందని చెప్తాం. పలానా అయ్యగారి ఇల్లు ఎక్కడ ఉందంటే ఈ స్థలంలో చెప్తాం. నేను మాటూరు సెంటర్కి వచ్చిందా ఫోన్ చేశాను. అయ్యగారు ఎక్కడికి రావాలంటే అయ్యా పిల్లలను పంపిస్తున్నాను అన్నాడు. విజయనగరం కాలనీకి వస్తేనే కానీ అయ్యగారు అడ్రస్ తీసుకొని నేను రాగలను. దేవుని నామమున స్తోత్రం. లేకపోతే నాకు తెలియదు. కాబట్టి పిల్లరా ఆయన కూడా ఒక అడ్రస్తో దేవుడు వచ్చాడు. యెరూషలేములోకి రావాలి ముందుగా. రెండవది గొర్రెల గుమ్మముల నుండి రావాలి. గొర్రెల గుమ్మముల నుండి వస్తేనే బెతెస్దా కనపడ్డారు. అనగా దేవుని ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని ఇల్లు కనపడ్డారు. ఈ లోకంలో దేవుని ఇల్లు ఏది? ఈ లోకంలో దేవుని ఇల్లు ఏది అంటే పిల్లలు మోషే అంటారు. యెహోవా మోషే గురించి మాట్లాడుతూ, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే అసలు ఇల్లే లేదు. పిల్లలు మోషే ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తూ నాకు చాలు యేసయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నా. ఇల్లు దేవుని సంఘం. దేవుని సంఘములో ఆయన నమ్మకంగా జీవించాడు. ఆయన దేవుని సంఘంలో నమ్మకంగా జీవించాడు. ఓ మోషే గారు మీరు ఎలా నమ్మకంగా జీవించాడు? నా ప్రభువు వారు గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు పొలంలో దేవుడు మాట చెప్పాడు, ఇదిగో నా ప్రజలను ఇశ్రాయేలు తీసుకొని వెళ్ళాడు. ఆ ఒక్క మాటతో 11 సూచనలు చేసి ఆ ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాను. ఆ కాలాల ప్రదేశం ఎలా ఉంటుందో తెలియదు. నేను వేగు చూడలేదు, నేను దర్శనాన్ని చూడలేదు. కానీ నా ప్రభువు చెప్పిన మాటల ప్రకారం నేను నడిపిస్తున్నాను అన్నాడు. యోర్దానుకు ఆ పక్కన ఒకనొక సమయంలో వచ్చినప్పుడు 12 పంపించాడు వేగు చూడటానికి. దేవుని నామమున స్తోత్రం. అలా మోషే దేవుడు చెప్పిన ప్రతి మాట చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఇల్లంతలో నమ్మకమైన వాడు. ఈ లోకంలో దేవుని ఇల్లు ఏది? ఈ లోకంలో దేవుని ఇల్లు ఏది అంటే ఈ యొక్క కాలంలో కట్టబడిన దేవుని యొక్క మందిరం అనబడుతున్న దైవ స్వరూపి సహవాసం. దైవ స్వరూపి సహవాసం. ఈ మందిరం ఇది ఒక యెరూషలేము. ఈ గ్రామంలోనికి వచ్చిన వాడు గొర్రెల గుమ్మముల నుండి ప్రయాణం చేయాలి. అనగా పిల్లల మందిరములోనికి వారు వెళ్ళాలి. మందిరములోనికి వెళ్ళిన వారికి ఏం కనపడతాడు? దేవుని ఇల్లు కనపడుతుంది. అనగా సంఘం కనబడుతుంది. సంఘము కనబడుతుంది. ఏదా సంఘం? ఎక్కడ సంఘం? అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ 23వ వచనంలో అనుకుంటా అంటాడు. 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన వ్యక్తుల సముదాయం ఈ సంఘం. నీవు స్వరక్తమిచ్చి సంపాదించబడి కొనబడిన వ్యక్తివి. మీరు మీ సొత్తుగా మీరు విలువ పెట్టి కొనబడినవా? దేవుడు రక్తమిచ్చి మిమ్మల్ని కొన్నాడు. కాబట్టి స్వరక్తమిచ్చి సంపాదించాడు. నిన్ను దేవుడే సంపాదించుకున్నాడు. ఈ యొక్క మందన కాయటానికి అధ్యక్షులుగా అయ్యగారిని నిలబెట్టాడు. అధ్యక్షులుగా అయ్యగారిని నిలబెట్టి బెతెస్దా అనేటువంటి సంఘములో ఆయన నిలబెట్టాడు. దేవుని ఇంటిలో మంచి పరిచారకుడిగా నిలబెట్టాడు. ఇప్పుడు ఆ దేవుని యొక్క ఇంటిలోనికి వెళ్ళినటువంటి ఆ మనమందరము యెరూషలేములో ఉన్న ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మనము బెతెస్దా గొర్రెల గుమ్మము గుండా రక్షణ మార్గం గుండా వెళ్ళి మందిరంలోకి వెళ్ళాం. మందిరంలోకి వెళ్ళిన నీకేం కనపడ్డది? మందిరంలోకి వెళ్ళి నీకేం కనపడ్డదంటే ఒక కోనేరు కనపడ్డా. కోనేరు అనగా విశ్వాసులు కనపడ్డారు. ఆ విశ్వాసులలో ప్రియులారా దేవుని యొక్క విషయం ఆ స్థలంలో ఏమని రాయబడింది తెలుసా? ఒక మంచి కార్యం రాయబడతా ఉంది. ఏమి రాయబడుతుంది తెలుసా? ఆ కోనేటిలో నీరు ఉంది. ఆ కోనేటిలో ఒక దేవదూత ఉంది. ఆ కోనేటిలో నీళ్లు కదిలిస్తా ఉంది. ఇది 3 భాగాలు. అనగా ప్రియులారా మనం ఏ సంఘము వారైనా సరే, ఏ చర్చికి మనం వెళ్ళినా సరే, ఎక్కడ విశ్వాసమైనా సరే, ఆ సంఘంలో మనం ఉన్నాం. ఆ సంఘంలో మనం బాప్తిస్మం
బాప్తీసం తీసుకున్నాం. ఈ సంఘంలో బాప్తీసం తీసుకొని నాకులాగా కొత్త అయ్యగారు వస్తే అక్కడికి వెళ్ళటంగా వారి దొంగలు అంటారు, కానీ దేవుని రక్తంతో వారికి అడగబడదు. మళ్ళా అక్కడికి వెళ్ళి నయానన్ను గడిగంటే దేవుడు గడగడు, ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో చోట ప్రభావాలను గడిగంటే దేవుడు గడగడు. కారణం ఏంటి తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభువు వారు అంటాడు, మీరు క్రీస్తు యొక్క అవయవములై ఉండి మీ యొక్క అవయవములు లాగి నేను వేరొక అవయవములు నేను అమర్చుదునా? ఒకవేళ నేను అలా అమర్చినట్లయితే నేను దేవుని దృష్టికి శాపగ్రస్తున్నా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు శరీరం మనకులాగా 2 చేతులు ఉన్నాయి, క్రీస్తు శరీరంలో మనకులాగా 2 కాళ్ళు ఉన్నాయి, ఆయన మనకులాగా 2 కళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది. ఆయన సుందరుడు, ఆయన సౌందర్యం కలిగిన వాడు, ఆయన వికృతమైన ఆకారం కలిగిన వాడు కాదు. అనగా ఒక సంఘం క్రీస్తు శరీరం, సంఘం క్రీస్తు శరీరం అని చెప్పారు. కాబట్టి పిల్లరా, ఈ సంఘంలో ఉన్నటువంటి శరీరాన్ని ఒక మనుషుడు లాగితే, అనగా ఈ సంఘంలో ఉన్న ఒక మనుషుడు లాగి బయటకు వెళ్ళిపోతే, వేరొక సంఘంలో కనుక అతను సభ్యత్వం పొందుకున్నా, వేరొక సంఘంలోనికి వెళ్ళి అతను ఆ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసినా, పిల్లలు మరలా క్రీస్తు శరీరంలో ఆ మనుషుని అతికించడం దుర్లభం అది సరిపోదు. కారణం ఏంటి తెలుసా? ఇక్కడ ఆల్రెడీ క్రీస్తు శరీరంలో ఒక భాగమైపోయాడు ఆయన. నేను కడిగాను, బాప్తిసం పొందుకున్నా, మారు మనసు పొందాను. మారు మనసు పొందితే దాని అర్థం ఏంటి? క్రీస్తు శరీరములో నేను పాలిభాగస్తుని, క్రీస్తు శరీరములో నేను ఒక అవయవాన్ని. ఈ అవయవమే లాగి వేరొక సంఘముకి వెళ్ళినా అక్కడ క్రీస్తు శరీరమే కదా, ఇంకొక సంఘానికి వెళ్ళినా అక్కడ క్రీస్తు శరీరమే కదా, ఇంకొక సంఘానికి వెళ్ళినా అక్కడ క్రీస్తు శరీరాలే కదా. ఒక 10 సంఘాలు ఉన్నాయి, 10 సంఘాల్లో ఏముంది? క్రీస్తు శరీరం ఉంది. మరి ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? దేంట్లో ఏమర్చబడలేడు, ఈ 10 ఏమర్చబడలేడు, అతడు ఒంటరిగానే ఉంటాడు. అందుకే సొలొమోను గారు ప్రసంగి గ్రంథం 4లో అంటాడు, ఒంటరిగా ఉన్న ఒక మనుషుడు కలడు, దేని కొరకు కష్టపడుతున్నాడో తెలియదు, దేని కొరకు అతడు ఇబ్బంది పడుతున్నాడో తెలియదు, అతడు ఒంటరి వాడే, అతడు పడిపోతాడు అని చెప్పాడు. కాబట్టి అటు సంఘాలకి పనికిరా, కుటుంబాలకు పనికిరా, ఎటో వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కాదు దేవుని యొక్క వాక్యం. బెతెస్దా కోనేటి దగ్గర అనగా ప్రియుల ఒక సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉన్నప్పుడు ఉండాల్సిందే, కష్టమైన ఉండాల్సిందే, నష్టమైన ఉండాల్సిందే, వ్యాధైన ఉండాల్సిందే. కారణం ఏంటి తెలుసా? నువ్వు అయ్యగారు సంఘంలో లేవు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వారి దేహంలో ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. ఈరోజు నువ్వెవరో తెలుసా? ఫలానా దైవ స్వరూప సంఘస్థుడు కాదు. నువ్వెవరో తెలుసా? పెంతెకొస్తు సంఘస్థుడు కాదు. నువ్వెవరో తెలుసా? ఇంకో సంఘస్థుడు కా. నీవు ఎవరివి అంటే, నేను క్రీస్తు శరీరంలో ఒక భాగాన్ని, ఒక అవయవాన్ని. దేవుని నామమున స్తోత్రం. మీరందరూ క్రీస్తు శరీరంలో అవయవ. ఇప్పుడు మీకే నేను వదిలేస్తున్నా. మీ అవయవం ఎక్కడా? ఇప్పుడు మీరు ఉండే స్థలం ఎక్కడా? బెతెస్దా దగ్గర ఉండాల్సిన వారు మీరు ఎక్కడ ఉన్నా, సంఘంలో ఎక్కడ ఉన్నా, మీ పాత్ర ఏమి? పిల్లలు అక్కడికి వెళితే నీరు ఉన్నది. ఆ కోనేట్లో ఏముందో తెలుసా? నీరుంది. ఇప్పుడు చెరువుల నిండా వర్షాకాలం ఎంత ఫుల్గా వాటర్ ఉంటుందో, ఎండాకాలం వస్తే పిల్లలు రాజుపాలెం అటు వెళితే అన్నీ ఎండిపోయి చెరువులే. కానీ వర్షాకాలం వెళ్ళామా రోడ్డు దాటడానికి కూడా ఉండదు. దేవుని నామమున స్తోత్రం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ యొక్క చెరువుల్లో నీరు ఎండిపోయింది, కానీ అక్కడ ఉన్నటువంటి నీరు ఎండిపోలేదు. దేవుని నామమున స్తోత్రం. నీరు అంటే పిల్లల దేవుని వాక్యం. సంఘంలో ఏం బోధిస్తున్నారంటే దేవుని వాక్యమే బోధిస్తారు. సంఘాల్లో ఏముంటుందంటే దేవుని వాక్యం ఉంటుంది, దేవుని వాక్యం ఉంటుంది. ప్రియుల పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 28 వరకు, అదే రీతిగా కీర్తన గ్రంథం 23:2 వచనం, ప్రియుల అదే రీతిగా యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. మరలా చెప్తున్నా, కీర్తన గ్రంథం 23:2, యెహోవా నాకు మంచి కాపరి, ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుతున్నాడు, తృప్తిపరుస్తున్నాడని వాక్యం సెలవిస్తా. రెండవది ప్రియులారా, ఆయన చెప్పినటువంటి మాటలో ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 28 వరకు, అది కళంకమైనను మొడతైనను అతిథి మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను వాక్యముతో ఉదక స్నానము చేసి దాన్ని పరిశుద్ధపరిచిన వాక్యం సెలవిస్తా. అనగా ప్రియుల ఉదక స్నానం అంటే ప్రియుల పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో గ్రీకు భాష నుంచి దాన్ని తర్జుమా చేశారు కాబట్టి
గోరువెచ్చటి నీరు అని వస్తా. అనగా గోరువెచ్చటి నీరు మనకు ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు వేడి నీటితో ఏ రీతిగా స్నానం చేస్తామో అదే రీతిగా సంఘంలో ఉన్న ప్రతి మనుషుడు కూడా వాక్యముతో స్నానం చేయాలి. సపోర్ట్ కొట్టిన గట్టిగా అందరూ వాక్యంతో స్నానం చేయాలి. అంటే దాని అర్థం అది కళంకము లేకుండా, ముడత లేకుండా, మచ్చ లేకుండా, ఏ దోషము లేకుండా దేవుని ఎదుట పవిత్రపరిచే కార్యం. అనగా నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. కోనేరు అనగా సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ కోనేటి యొక్క విశ్వాసుల్లో ఏముండాలో తెలుసా? దేవుని వాక్యం ఉండాలి. ఏ సంఘములో ఉన్నా, ఏ సేవకుడి దగ్గర నడిపించబడుతున్నా నీ యొక్క మనసులో దేవుని వాక్యం ఉండాలి. అందుకే 119వ కీర్తనలో దావీదు అంటాడు, నా పాదములకు దీపము నీ వాక్యం, నా త్రోవకు వెలుగు నీ వాక్యం, నా యొక్క హృదయంలో నా వాక్యాన్ని ఉంచుకున్నాను, దాన్ని నేను భద్రపరుచుకున్నాను ప్రభు అంటాడు. ఈ వాక్యం ఎక్కడ ఉన్నది? యోహాను సువార్త 1వ అధ్యాయం మొట్టమొదటి వచనములో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని నామమునకు స్తోత్రం. ఆ వాక్యమే కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో నివాసం చేశానన్నాడు. అనగా దాని అర్థం ఏంటి తెలుసా? ఒక మనుషునికి అవతారం వచ్చేది ఆ వాక్యానికి. ఆ వాక్యము 2025 సంవత్సరాలుగా ఈ లోకంలో తిరుగుతూనే ఉన్నది. 2025 సంవత్సరాల క్రితం ఆ వాక్యం ఒక మనుషుడు తిరిగినట్టుగా తిరిగా, ఆ వాక్యము ఒక మనుషుడు అనుభవించినట్లుగా బాధలు అనుభవించా, ఆ వాక్యము ఒక మనుషుడు ప్రియుల అనుభవించిన వేదనంతా అనుభవించేది ఆ వాక్యం. ఆ వాక్యమే కొట్టబడ్డారు, ఆ వాక్యమే నలగొట్టబడ్డారు, ఆ వాక్యమే ప్రాణాన్ని కూడా అర్పించారు, ఆ వాక్యమే నీకు మోక్ష రాజ్యాన్ని కలగజేశారు. సపలు కొడదామందరం గట్టిగా. కాబట్టి ఆ వాక్యము ఈ రోజున నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము నీలో ఉండాలి. ప్రభా, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యమును ఉంచుకున్నాను. దేవుని నామమునకు స్తోత్రం. నువ్వు జారిపోతున్నావు అంటే దేవుని యొక్క వాక్యం లేదని అర్థం. కోపపడుతున్నావు అంటే దేవుని యొక్క వాక్యం లేదని అర్థం. రకరకాలుగా కొండలు చెప్పుకుంటున్నావు అంటే వాక్యం లేదని అర్థం. నీ వాక్యానికి స్థానం ఇవ్వలేదు. వాక్యానికి స్థానం ఇవ్వలేదంటే దేవునికే స్థానం ఇవ్వలేదు. కోనేరులో ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి, అనేక కోనేరులు ఉన్నాయి. ఆ కోనేటిలో నీరేది? ఆ కోనేటిలో వాక్యమేది? ఆ కోనేటిలో వాక్యము కదిలించటం ఏది? వాక్యము కనుక ఉంటే ఆ వాక్యాన్ని కదిలించేది ఎవరో తెలుసా? ఒక దేవదూత. అనగా ప్రియుల దేవుని యొక్క దూత అనగానే బైబిల్ గ్రంథంలో 2 విధాలుగా చూసుకోవచ్చు. ఒకటి దేవుడు దేవదూతలుగా పెట్టాడు, రెండవది ఈ రోజున ఆ కోనేట్లో ఉన్న దూతలు ఎవరో తెలుసా? దేవుని యొక్క సేవకులే. దేవుడు తన యొక్క సేవకులను వాయువులుగాను, దేవుని దూతలుగాను, సువార్థికులుగాను ఆయన చేశారని వాక్యం సెలవిస్తారు. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి ప్రతి కోనేట్లో ఉన్నటువంటి దేవుని యొక్క దూత వాక్యాన్ని కదిలిస్తూ ఉంది, వాక్యాన్ని కదిలిస్తూ ఉంది. అనగా తన నోటి నుండి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నాడు. సంఘానికి అయ్యగారు మీరేం చెప్తున్నాడు? వాక్యం చెప్తున్నానని అంటాడు. ఆ వాక్యము నీలో కదిలించబడాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. ఆ వాక్యము నీలో కదిలించబడాలి. మనం ఎంత తెలియగలవారం తెలుసా? ఆదివారం అయ్యగారు వాక్యం చెప్తే ఏదైనా సరే ఒకటి కనుక మంచి మాట కానీ చెడ్డ మాట కనుక వస్తే ఇదిగో పక్క వారితో చెప్తారు, అమ్మాయి ఇది ఫలానా వాళ్ళకి వాక్యం, ఇది ఫలానా కుటుంబానికి వాక్యం, వారి కుటుంబంలో జరిగిన అయ్యగారికి తెలిసింది కాబట్టి ఆయన స్టేజ్ మీద చెప్పేశాడు, లేకపోతే ఇగో ఆదివారం చెప్పేశాడు, ఇది వారికి వాక్యం. సరే, వారిదే వాక్యం, వారికి అడిగింది, వారిని పవిత్రపరిచింది, వారిని శుద్ధిపరిచింది. మరి నీ దగ్గర ఇది ఆ వాక్యం నేను కడగలే. కారణం ఏంటి తెలుసా? ఏదైనా ఒక మాట వస్తే, దేవునికి సంబంధించిన మాట వస్తే, వాక్యముతో దేవుడు నీతో మాట్లాడుతుంటే అది నాది కాదు పక్కకి అంటున్నావు, నాది కాదని అడ్డు పెట్టేస్తున్నావు. గాలి వస్తున్నప్పుడు కళ్ళకు చేతులు ఎట్లయితే అడ్డు పెడతామో, మోకాన్ని ఎలాగైతే తిప్పేస్తామో, దేవుని వాక్యం నేరుగా నీతో మాట్లాడటానికి వస్తూ ఉంటే ఈ రాత్రికాల సమయంలో నువ్వు ముఖము తిప్పుకొని ఇది ఫలానని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నావు. అందుకని నీవు ఇంకను దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. అందుకని ఈ యొక్క కోనేటిలో దేవుని యొక్క కార్యాలు స్వస్థతలు జరుగుతున్నా కదల్లేని మెదల్లేని స్థితిలో 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడివై పడి ఉన్నావు. ఏ వాక్యం నిన్ను కదిలించలేకపోయింది, ఏ పాస్టర్ గారి ప్రార్థన నిన్ను ఆకర్షించలేకపోయింది. ఎంతమంది గొప్ప దైవజనులు ప్రార్థన చేసిన వాక్యం చెప్పినా నువ్వు మారు మనసు పొందడానికి కూడా మనసు అంగీకరించలేదు. ఎంతమంది చనిపోతూ ఉన్నా, దైవజనులు ప్రసంగాలు చేసి చేసి చనిపోతూ ఉన్నా. పిల్లలు మేము రాత్రుల సమయంలో దాదాపు గడిచిన 4 దినాల నుంచి తిరుగుతూ ఉన్నా. సువార్త సభల్లో నేను తిరుగుతూ ఉన్నా. మొన్న 6వ తారీఖున ఖమ్మం మీటింగ్లోకి వెళ్ళాను. అక్కడ మీటింగ్ చూసుకొని సాయంకాలం 10 అయ్యారు.
10ంటికి నేను వస్తే అప్పటికప్పుడు ఒక అతను ఫోన్ చేశాడు, అయ్యగారు మీకు దయచేసి వందనాలు పెడుతున్నాను, ఆన్లైన్ ప్రార్థన పెట్టుకున్నాను, ఒక సేవకుడు నేను పిలుచుకున్నాను, ఆ సేవకుడు రాడని నిరాకరించాడు, దయచేసి నా దగ్గరికి రండి అన్నాడు. అయ్యా నేను ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నాను, దాదాపు 10 అయింది, మీ దగ్గరికి వచ్చేసరికి ఇంకా 1:30 ప్రయాణం అవుతుంది, దాదాపు దయచేసి నా వాక్య టైంకి నేను అందుకోలేనంటే మీరు ఎప్పుడు వస్తే అప్పుడేనా అయ్యగారు అన్నాడు. దాదాపు వెళ్ళిన 200 మంది ఉన్నారు. పిల్లరా అక్కడ నుండి బయలుదేరి నేను వచ్చేసరికి 4:30. ఆ 4:30 ఇంట్లో కారులో పార్క్ చేసి నేను మరలా స్నానం చేసి పనుకునేసరికి 5 అయింది. 6ంటికి మా అమ్మగారు వచ్చి లేపుతా ఉన్నారు, అబ్బాయ్ అని. ఏంటి అమ్మగారు అంటే, ఇదిగో మనం బాపట్ల వెళ్ళాలి మందిర ప్రదర్శనకి. అయ్యగారు ఫోన్ చేశారు, దాదాపు తెలిసి బయలుదేరన్నాడు. కళ్ళు సత్కరించలేదు, కళ్ళు తెరవడానికి 10 నిమిషాలు పట్టింది. అయినా మరలా అలానే లేచి స్నానం చేసి మరలా కారు తీసుకొని అమ్మగారిని, వైజాగ్ అమ్మగారిని కుటుంబాలు వారి పిల్లలతో వచ్చారు, వారి పిల్లలందరూ వచ్చారు, ఖమ్మంలో మీటింగ్ చూసుకొని ఇక్కడికి వచ్చారు. తర్వాత వారందరితో కలిసి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే పిల్లల మరి కుమారయ్య గారని దైవ స్వరూప సహవాస ప్రెసిడెంట్గా చేసి ఆయన చనిపోయాడు. గజ్జలకొండలో అక్కడ మీటింగ్, దొనకొండ దగ్గర అది గజ్జలకొండ. ఆ గజ్జలకొండలో మీటింగు, అది 3వ రోజు మీటింగు. ఆ సేవకుడు ఫోన్ చేశారు 12ంటికి, అయ్యగారు మీరు వస్తున్నారంటే నేను రాలేను బాబు అని చెప్పి ఆయన చేతులు ఎత్తేశాడు. అక్కడ నుండి వెంటనే అక్కడ ఉన్న నాకు ఫోన్ చేసి 10 ఫోన్లు చేశారు, అయ్యగారు దయచేశారండి, అయ్యా నా పరిస్థితి బాగోలేదు, నేను రాలేనన్నాను. మా అమ్మకు ఫోన్ చేశారు, మా అమ్మ పక్కన ఆమె మాట్లాడితే ఆవిడ గారికి ఫోన్ చేశారు, అమ్మగారు దయచేసి పంపించండి అని. మా అమ్మగారిని ఆ యొక్క వైజాగ్ అయ్యగారు కార్లు ఎక్కించి నేను అక్కడి నుండి బాపట్ల నుంచి తీసుకొని అలా బయలుదేరి పిల్లలు వెళితే అక్కడికి వెళ్ళేసరికి 7 అయింది. 7ంటికి ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తే 9ంటికి ప్రసంగం ఇచ్చారు. 9ంటి నుంచి 10ంటి వరకు 10:30 వరకు ప్రసంగం చేశారు. అక్కడ 2 చపాతీలు దీన్ని బయలుదేరితే 12 అయింది. అక్కడ అందరికి ప్రార్థన చేసి వెళ్ళేసరికి ఆ 12ంటికి అక్కడ డ్రైవింగ్ చేసుకుంటే సరికి సాయంకాలం మరలా తెల్లారి గట్ట 4:30 ఇంటికి వెళ్ళేసరికి ఎంత 4:30. మరలా నేను స్నానం చేసి పనుకునేసరికి 5. మరలా 6ంటికి ఇప్పుడు వైజాగ్ అమ్మగారు వాళ్ళ పిల్లలు వచ్చి లేపారు, అబ్బాయి పుట్టగుంటలో దేవుని యొక్క మందిర ప్రతిష్ట ఉంది, యూట్యూబ్లో కూడా ఉంది, దయచేసి రా అన్నాడు. కమ్మవయ్య గారు పరిగెత్తుకుని రేపు వస్తారు దైవజనులు ప్రెసిడెంట్ గారు. ఆయన వచ్చి, అబ్బాయి నిన్ను పిలవలేదు, నాడు నేను చెప్పినా వాడు వేయలేదు, దయచేసి ఏమనుకోవద్దు, మీరు రావాలి, మీరు వస్తేనే నా కారు కదులుతా అన్నాడు. అప్పటికప్పుడు స్నానం చేసి మరలా 8ంటికి పుట్టుకుంటూ వెళ్తే సాయంకాలం 5 అయింది. ఏంటంటే 5:05 అయ్యగారు ఫోన్ చేశాడు, అయ్యగారు దయచేసి మీరు పెందలాడ 2 వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. ఏం కదా ధైర్యంగా ఉన్నాను. అక్కడ నుంచి పిల్లలు 6ంటికి కారు తీసుకుని బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది 8:30. ఎన్ని రోజులు ప్రయాస. కారణం ఆ ప్రయాస ఏంటి తెలుసా? వాక్యముతో నువ్వు కదిలించబడతావని చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. ఈ రోజున నాలాంటి యవనస్తులు, ఈ రోజున కుటుంబం కలిగిన వారు పరిచర్య చేయాలంటే రండి, అయ్యగారు రండి, ఒక్కొక్కరు రండి. వీరు పరిచర్య చేయడానికి రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి తెలుసా? ఈయన మంచి వ్యాపారికుడు. పిల్లలు మిరపకాయల పనికి మొటా కడితే ఎంతో లాభం వస్తుంది. కానీ దేవుడు పిలిచాడు ఆయన్ని, దేవుడు హత్తుకున్నాడు ఆయన్ని, దేవుడు ఆకర్షించాడు, సేవకుడిగా చేస్తున్నాడు. పిడుగురాళ్ళ ప్రాంతంలో దాదాపు ఒక 15 మంది మీద హెడ్గా ఉన్నాడు, ఏరియా పాస్టర్గా ఉన్నాడు ఆ ఏరియా జిల్లాల మొత్తానికి. ఆయన ఇప్పటికీ పిల్లల ముసలధనమైన పైన ఉన్నా సరే, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా పిల్లలు ఇప్పటికీ ఫోన్ చేస్తే బండి వేసుకొని వచ్చేస్తాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం అన్న మాటనంత మంచిది. దయచేసి ప్రియులరా అన్నగారు, ఈ అన్నగారిని చూస్తే ప్రియులరు మీరు ఎలా ఉంటారో మీకు తెలియదు. కానీ ఇప్పుడు సాధువుగా చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కొద్ది కలర్ చేసుకున్నాడు, చిరునవ్వుతో కనపడ్డాడు. కానీ ఒకప్పుడు ఈ నవ్వు లేదు, ఒకప్పుడు ఈ వస్త్రం లేదు. ఈతను కనుక వెళితే అందరూ భయపడిపోయేవా, అందరూ పిల్లలు లేచి దండాలు పెట్టేవా. కానీ ఈ రోజున దేవునికి సాక్షిగా ఉండిపోయాడు. ప్రాంతంలో దేవుని పరిచర్య ఆగిపోయినటువంటి దైవ స్వరూపి సహవాసాన్ని ఆ ప్రాంతాల్లో అయ్యగారితో కలిసి తిరిగి మరలా ఉజ్జీవింపజేస్తున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అక్కడ నుండి ఈ అయ్యగారు, అలానే ఈ అయ్యగారు కూడా యవనస్తుడే, పిల్లల డ్యూటీ చేసుకోగలడు, మంచి వ్యాపారికుడు, మంచి స్థితిమంతుడే. కానీ దేవుని మాట కొరకు పరిచర్య కొరకు నిలబడ్డాడు. అలానే ఈ అయ్యగారు సామాన్యమైన అయ్యగారు కాదు. ఈయన అడవిలోనే ఉంటాడు. ఆయన
ప్రియులారా ఎప్పుడు కూడా ప్రియులారా అన్ని పనుల్లో ఆరిదేరినవాడు. ఈ పని రాదు అంటానికి లేదు. దయచేసి ప్రియులారా ఈ అయ్యగారు అయితే మరీ ఇక చెప్పవసరం లేదు. మీ గ్రామంలో పుట్టాడు, ఈ గ్రామంలో పెరిగాడు, ఈ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. వారి పరిస్థితులందరూ మీరు ఎరుగుదురు. ఇలానే ఇక్కడికి వచ్చిన సేవకులందరూ కూడా ఉన్నారు, వయసులో పెద్దవారు. వారు కూడా ప్రియులారా ఈ రోజున బైబిల్ పట్టుకొని ఈ మీటింగ్లో కూర్చోడానికి కారణమేమి? దేవుడు వారిని ఆకర్షించాడు. ఈ అయ్యగారికి ఉద్యోగం ఉండొచ్చు, ఈ అయ్యగారికి వ్యాపారాలు ఉండొచ్చు, మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వారి స్థితులన్నీ వదిలిపెట్టి ఒక సంఘాన్ని కట్టుకొని బెతెస్దా దగ్గర నిలబడి అయ్యా మీరు మారండి, అయ్యా మీరు మారండి అని వాక్యాలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాలు పట్టుకోవడానికి కారణాలేమి? ఈ రోజున ప్రియులారా నేను దాదాపు 1995-98 సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను పనిచేశాను. ప్రియులారా విజయవాడలో ఏ షాపులో అయినా సరే, ఏ కంపెనీలో అయినా సరే, ఏ కంప్యూటర్ ఆగిపోయినా సాఫ్ట్వేర్గా నేను వెళ్ళి అలా కంప్యూటర్ని చూసి వస్తే ఆ దినాల్లోనే 1500 ఇచ్చేవారు. ప్రియులారా ఏదైనా ఒక కంప్యూటర్ చెడిపోతే దాని సాఫ్ట్వేర్ అన్నిటిని వేసి వారికి కావాల్సిన అన్ని వస్తే ఆ దినాల్లోనే 5000 తీసుకునేవాడిని దాదాపు 1995 సంవత్సరంలో. కానీ ప్రియులారా ఎన్నిటిని విడిచిపెట్టాను. ప్రియులారా మంచి తబలా ప్లేయర్గా వెళ్ళాను. మా నాన్నగారు సేవకుడిగా ఉన్నాడు. 6 సంవత్సరాల వయసులో నుండి దేవుని పరిచయం చేస్తూ మా నాన్నగారికి నమ్మకంగా జీవించాను. ప్రియులారా అనేకమైన గొప్ప విషయాలు. కొంతమంది నేను చదువుకున్న చదువును బట్టి కూడా దాదాపు ప్రియులారా ఉద్యోగాలు ఇస్తానన్నారు. అయినా కానీ నేను వెళ్ళలే. కారణం ఏంటి తెలుసా? నా దేవుని పరిచయం కొరకు నిలబడిపోయాం. యవనస్తులు అందరూ నిలబడిపోయాం, ఎక్కడున్న వారందరూ నిలబడిపోయాం. ఒక బెతెస్దాను కట్టుకున్నాం, ఒక కోనేరుని కట్టుకున్నాం, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. బోధించినను వ్యాధిగ్రస్తులుగానే మీరు పడిపోయి ఉన్నారు. ఆ యొక్క 38 ఏళ్ల నుండి బలహీనముగా పడిపోయి ఉన్నాడు ఒక అతను. కదల్లే, మెదల్లే, తన పని తను చేసుకోలేదు. ఇంటి వారికి కూడా విసుకొచ్చేసారు. ప్రియులారా మీకు అర్థమవుతుంది, చిన్న ఉదాహరణ చెప్తాను. 38 సంవత్సరాలు అని చెప్పాడు. ఈ 4 సువార్తలు మీకు అక్కడక్కడ కనపడేదండి తెలుసా? 1 38 సంవత్సరాలు, 2 18 సంవత్సరాలు, 3 12 సంవత్సరాలు. ఈ యొక్క 3 సంవత్సరాలకి 3 వ్యత్యాసాలు ఉన్నాయి. 12 సంవత్సరాల రక్త కలిగిన స్రావం కలిగిన స్త్రీ, 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన బలహీనపరచబడుతున్న దెయ్యముతో నడుము వంగిపోయిన స్త్రీ, 38 సంవత్సరాలుగా పక్షివాయువుతో పడి ఉన్న బెతెస్దా కోనేరు దగ్గర రోగి. ఈ రోజున మనం రోగులుగానే ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? వాక్యము నీలో పని చేయకపోతే రోగే. ఇతను 38 సంవత్సరాలుగా అన్నాడు కదా. ప్రభుల వారి యొక్క వాక్యములో 38 అనే యొక్క సంఖ్య ఎంతో ప్రాధాన్యమైనది. ఏది కూడా అనాలోచనగా సంఖ్య రాయబడాల. ఒక బోర్డు మీద ఒక అంకె రాశాడు అంటే ప్రియులారా సామాన్యంగా రాయబడింది కాదు. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ముందుగా మనం బోర్డులు చూస్తాం. ఏం చూస్తాం? ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి గూగుల్ మ్యాప్లు చూస్తున్నాం. పూర్వ దినాల్లో ఏం చూసేవాళ్ళం? మైల్ రాయిల్ని, బోర్డుల్ని చూసేవాళ్ళం. చూసి ఇంకా 18 కిలోమీటర్లు ఉంది, ఇంకా 7 కిలోమీటర్లు ఉంది, ఇంకా 1 కిలోమీటర్ జీరో కనపడగా ఇదే ఈ ఊరు. అప్పుడు బోర్డులు చూస్తే ఆ ఊరే కనపడే. దేవుని నామమున స్తోత్రం. అలాగనే వాళ్ళు పిచ్చోళ్ళ రాసిన వాళ్ళందరూ రంకెలేసి కాదు కదా. అలానే బైబిల్ గ్రంథంలో కూడా అంకెలతో దేవుడు చెప్పాడంటే కారణం, దానికి ఏదో బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటి తెలుసా? 38ని 2 భాగాలు చేయండి. అనగా 38లో మనకు కనపడేటువంటి సర్వసాధారణమైన అక్షరం 1 3 2 8. ఈ రెండింటిని దగ్గర వేస్తే 38 అయింది, అంతే కదా. ప్రియులారా ఇప్పుడు ఈ 38లో మొదటి భాగంలో 3 ఏది? మొదటి భాగంలో 3 ప్రభువు వారి పేతురుతో చెప్పిన మాట ఏంటి తెలుసా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు. అనగా 3లో మొట్టమొదటి వాడు ఎవరు అంటే తండ్రి. అంటే నన్ను చూసిన వాడు అంటే తండ్రి పంపినటువంటి కుమారుడు. నేను చూసిన వాడు నా ముందు వచ్చేటువంటి వాడు, నా తర్వాత వచ్చిన వాడిని కూడా చూటువాడు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ. మనం ఏమంటాం తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే ఈ 3 ఎక్కడ ఉండాలి తెలుసా? సంఘంలో ఉండాలి. తండ్రి ప్రేమించేవాడు, ప్రేమించే గుణం కలిగి ఉండాలి. కుమారుడు క్షమించేవాడు, క్షమించే గుణం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ఆదరించేవాడు, ఆదరణలోనే మీరు ఉండాలి. అందుకని ప్రభువు వారు చెప్పాడు, మీరు యెరూషలేమునకు వెళ్ళండి, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. మీరు ఆదరించబడతారు, మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మీ యొద్దకు వస్తాను, ఇంకా కొంతకాలమైన తర్వాత మీరు నాతో పాటే ఉంటారని ప్రభువు వారు చెప్పాడు. కలవరం లేని చోటికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం అన్నాడు, మీ హృదయంలో కలవరపడనీకండి, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయని చెప్పాడు. నా దగ్గర ఉన్న నివాసాలు అని చెప్పలేదు, నా తండ్రి దగ్గర ఉన్నాయి నివాసాలు.
కాబట్టి నేను వెళుతున్నాను. నాన్న వచ్చేంత వరకు మీ దగ్గర వేరొక ఆత్మ అనగా ఆదరణకర్తను మీ మధ్యలో ఉంచుతున్నాను. అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనగా పిల్లలు తండ్రి ప్రేమించువాడైతే కుమారుడు క్షమించువాడైతే పరిశుద్ధాత్మ ఒక సంఘంగా సహవాసంగా స్నేహం కలిపేది. దేవుని మన స్తోత్రం. చప్పుడు కూడా అందరం గట్టిగా. ఇది 3. అయితే ఇక్కడ వచ్చింది పెద్ద సమస్య ఏంటో తెలుసా? 8 అనే సంఖ్య వచ్చింది. ఈ 8 అనే సంఖ్య ఎవరికి సాదృశ్యం అంటే ఎవరికి తెలియదు. కానీ పిల్లలు బైబిల్ గ్రంథం చరిత్ర ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఆదికాండం 1వ అధ్యాయం మొట్టమొదటి నుంచి దాదాపు 6 వచనాల లోపు మనం చదువుకుంటే ఆ స్థలం ఉంటుంది. ప్రభువు వారు మొదటి దినమున ఒక సృష్టి చేశాను, 2వ దినాన సృష్టి చేశాను, 3వ దినాన సృష్టి చేశాను. ఇవన్నీ మంచిది మంచిది మంచిదని అనుకుంటూ పిల్లరా ఆఖరికి 6 దినములో సృష్టి అంతయు చేశాను అన్నాడు. అనగా ఇప్పుడు దాంట్లో ఎంత వచ్చేసింది మనకి? సృష్టి చేసినటువంటి దినములు ఎన్ని అంటే 6. ఎన్ని? 6. సృష్టి చేసిన దినములు 6. అనగా ఇప్పుడు 8 రావడానికి ఇంక ఎన్ని అంకెలు కావాల్సి వచ్చింది? ఇంకా 2 అంకెలు కావాల్సి వచ్చింది. అనగా 6వ దినమున సృష్టి చేసిన దేవుడు 7వ దినమున ఆయన విశ్రాంతి పొందెను. ఎన్నో దినాన్ని పొందాను ఆయన? 7వ దినం. ఇప్పుడు ఏ అంక రావాలి? ఇప్పుడు మనకి ఇంకా ఒక అంకే రావాలి. ఇప్పుడు 6 అనే అంకె వచ్చింది, ఇప్పుడు 7 అనే అంకె వచ్చింది. 7 విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినానికి అధికారి నా యేసు ప్రభుల వారు. ఈ విశ్రాంతి దినమున ఈ 4 సువార్తలు చదువుకుంటే ఆయన ఒక విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచుండెను. అనగా సమాజ మందిరం అనగా సంఘం అని చెప్పాను, బెతెస్దా అనగా సంఘం అని చెప్పాను. అనగా విశ్రాంతి దినం అంటే మనకు ఆదివారం దినమున సంఘంలోనికి వెళ్ళి యేసయ్య ఏం చేశాడు? బోధ చేశాడు. అంటే 8 అనే సంఖ్య సంఘానిది. చపల కొట్టండి గట్టిగా అందరూ. ఇప్పుడు 8వ దినాన దేవుడు ఎక్కడికి వెళ్ళినట్టు? సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధ చేశారు. ఇప్పుడు మీరందరూ 7వ దినాన్ని పడుతున్నారు. ఆదివారం మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఉదయం పూట అంటే పలానా చర్చికి వెళ్తున్నామండి అంటున్నారు. అంతేనా? పలానా చర్చికి వెళ్తున్నాం. అక్కడ ఏం చేస్తారయ్యా మీరంటే బోధ చేశారు. మా అయ్యగారు ఈ వారం బాగా చెప్పారు, మా అయ్యగారు ఏంటో కొద్దిగా బాధలో నిదానంగా చెప్పారు అని అనేవారు. ఆ బోధ ఏం చేయాలో తెలుసా? ఆ బోధ నీ బాధను తీర్చాలి. దేవుని నామమున స్తోత్రం. యాయీరు కుమార్తె చనిపోతూ ఉంది. యాయీరు వచ్చి దేవుని బ్రతిమాడుతున్నాడు. అయ్యా నా కుమార్తె 12 సంవత్సరాలు ఈడగలిగింది, దయచేసి నా కుమార్తెను స్వస్థపరచాయి అంటున్నాడు. దేవుడు ఆ సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. ఇంటి దగ్గర నుంచి ఒక మనుషుడు వచ్చి, అయ్యా బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ బోధకుడు చనిపోయాడు, నీ యొక్క కుమార్తె చనిపోయింది, రా వెళ్ళిపోదాం అన్నాడు. అప్పుడు బోధించే యేసయ్య యాయీరు వైపు చూశాడు. యాయీరు వైపు చూసి అంటున్నాడు, యాయీరు నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు చెందవద్దు, నీ కుమార్తె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. ఈరోజు మీరు అత్యాసక్తితో వాక్యం అంటున్నారు. ఇంటికాడ నుంచి ఒకళ్ళు వచ్చి కుమారుడు వచ్చి అమ్మమ్మ ఇంటికాడ గొడవ జరుగుతుంది అంటే నేను అంటాను ఏం జరగట్లేదు, కాము కూర్చోండి. కూర్చుంటారా? కూర్చోరు. కానీ అక్కడ యాయీరు యొక్క పరిస్థితి ఏంటి తెలుసా? గొడవ కాదు, నీ కుమార్తె చనిపోయిందని చూసిన వాడు పర్టికులర్గా చెప్పాడు. కానీ యాయీరు మాత్రం యేసయ్య వెంక చూస్తూ ఉన్నాడు. యాయీరు మాత్రం యేసు ప్రభువు గారు బోధ చూస్తూ ఉన్నాడు. యాయీరుతో ప్రభు చెప్పిన మాట, అయ్యా నీ కుమార్తె చనిపోలే, ఆగిపోయాడు అంతే. చనిపోయిన ఆమె బతికింది. దేవుని నామమున స్తోత్రం. ఈ నిరీక్షణ, ఈ పట్టుదల నీకుండా. కాబట్టి 38 ఏండ్లు అంటే అర్థం ఏంటి తెలుసా? సంఘమునకు సాదృశ్యంగా ఉన్నది. ఈ సంఘంలో దేవుని యొక్క దూతనగా సేవకుడు ఎంత వాక్యం చెప్పినను, ఈ సేవకుడు ఎంతగానో వాక్యం చెప్తున్నాను, ఈ సేవకుడు ఎంతగా ప్రార్థన నడిపిస్తున్నాను. ఇంకా మనలో అవిధేయత ఉంది అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ఇంకా నువ్వు పక్షవాయువు కలిగిన వాడిగా పరుపు వేసుకొని పడుకుంటున్నావు. నాది పలానా సంఘంలో సభ్యుడిగా ఉన్నా, నాకు వయసు ఎంతో తెలుసా, నాకు రక్షణ పొందింది ఎన్ని సంవత్సరాలు తెలుసా? 12 సంవత్సరాలయ్యా. ఈ ఊర్లో ఈ అయ్యగారు వచ్చిన దాని నుంచి మొదట విశ్వాసిని నేను. అయితే నీకు ఇప్పుడు ఉందా విశ్వాసం? లే వెళ్ళిపోయావు. నేను మొట్టమొదటి ఎంత పరిచయం చేశావు అయ్యగారి దగ్గర? అయ్యగారు ఎంతో పని చేశాడు, ఎంతగానో నీ కుటుంబాన్ని ఆదరించాడు. ప్రియులారా, ఎవరో తెలియని వ్యక్తి గ్రామంలో ప్రవేశించాడు. ప్రభా నీ చిత్తమైతే ఈ గ్రామాన్ని మార్చని ప్రార్థన చేశాడు.
ప్రార్థన చేసి కన్నీరు గార్చాడు, ఉపవాసాలు ఉన్నాడు, కన్నీరు గార్చాడు, ఉపవాసాలు ఉన్నాడు, ప్రార్థన చేశాడు. మనం పరిస్థితులన్నింటినీ దేవుడు తారుమారు అయిన పరిస్థితుల్లో నుండి అప్పుల బాధల నుంచి విడిపించాడు. వివాహాలు కాని బిడ్డలకు అయ్యగారు ప్రార్థన చేస్తే వివాహాలు జరిగాయి. పిల్లల ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, వ్యాపారం లేని వారికి వ్యాపారాలు. నువ్వు బాగోలేదు, మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు, బలహీనతలుగా ఉన్నప్పుడు అయ్యగారు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి సంఘంతో ప్రార్థన చేయించాడు. ఈ రోజు నువ్వు బాగుపడ్డావు, ఈ రోజు నువ్వు స్వస్థపడ్డావు, ఈ రోజు ఆరోగ్యవంతులుగా ఉన్నావు, వ్యాపారాలు పుంజుకున్నాయి, పనులు పుంజుకున్నాయి. ఈ అయ్యగారిని విడిచిపెట్టేశావు. కానీ ఈ అయ్యగారు మాత్రం అక్కడే ఉన్నాడు. ఈ అయ్యగారు అక్కడే ఉన్నాడు. అదే కోనేటిలో సంఘ కాపరిగా ఉన్నాడు. అదే కోనేటిలో ప్రియులారా ఆయన దేవదూతగా వాక్యాన్ని చెప్తానే ఉన్నాడు, కదిలిస్తా ఉన్నాడు. అమ్మా మారండి, మారండి, మారండి అని చెప్తా ఉన్నాడు. నాలాంటి సేవకులు తీసుకొచ్చారు. ప్రియులారా 3వ దినం అయితే, ఈ 3వ దిన పండగ అయిపోతే ఈ డయాస్ వెళ్ళిపోతారు, ఆర్కెస్ట్రా బ్రదర్స్ వెళ్ళిపోతారు, ఈ సౌండ్ సిస్టమ్ వెళ్ళిపోతారు, ఈ యొక్క లైటింగ్ జెండాలన్నీ వెళ్ళిపోతాయి, మేమందరం వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడు నిత్యం మీ సన్నిధిలో నిలిచేవాడు మీ సేవకుడు. నిత్యం మీ సేవకుడే ఈ సన్నిధిలో నిలుస్తా. ప్రియ దైవ స్వరూపి సహవాస పెద్దల ద్వారా, ప్రియ దైవ స్వరూపి సహవాసం ద్వారా నిలబెట్టిన సేవకుడు ఎవరు? సర్టిఫికెట్ కలిగిన సేవకుడు అంటే ఈ అయ్యగారే. కారణం నిదర్శనం వీళ్ళందరూ ఉన్నారు. వీరు దైవ స్వరూపి సహవాసానికి సంబంధించిన వారు ఏరే పాస్టర్ గారే, వీరు దైవ స్వరూపి సంబంధించిన ఏరే పాస్టర్ గారే, ఈయన దైవ స్వరూపి సంబంధించిన పాస్టర్ గారే, ఈయన దైవ స్వరూపి సహవాసం సంబంధించిన పాస్టర్ గారే, నేను సెక్రటరీ గారిని. పిల్లల రేపు ప్రెసిడెంట్ గారు వస్తాడు, ఆయన కూడా ఈయన గురించే చెప్తాడు. కారణం ఏంటి తెలుసా? పిల్లల పడి ఉన్న స్థితిని చూశారు. మీరు పడి ఉన్న స్థితిని చూసింది ఎవరో తెలుసా? ఈ సేవకుడే చూశారు. మీరు పడిపోయిన పరిస్థితిని చూశారు, మీ కుటుంబాలు చెదిరిపోయిన పరిస్థితిని చూశారు. నేను బోధకుడిని, నేను సువార్థికుడిని, ఇక్కడ వచ్చిన వారందరూ సువార్త ప్రకటించడానికి వచ్చారు. మా పరిస్థితులు కానీ మా వాతావరణాలు కానీ మీకు తెలియదు. మీ పరిస్థితులు తెలిసిన వాడు ఈ సేవకుడు, మీ కుటుంబాల పరిస్థితులు తెలిసిన వాడు మీ సేవకుడు. ఆయన అంటున్నాడు, అయ్యా మీ పరిస్థితులు చాలా కాలం నుండి నేను గమనిస్తా ఉన్నా, చాలా కాలం నుండి మీ పరిస్థితులు నేను చూస్తా ఉన్నా, కాబట్టి రెండయ్యా ప్రార్థన చేసుకుందాం అని చెప్పగలిగిన సేవకులు ఎవరు తెలుసా? స్థానికంగా గ్రామంలో సేవ చేస్తున్న వారే, కానీ మా లాంటి సువార్థికులు కాదు సుమా. మేమేదో దేవుని యొక్క దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బోధించి వెళ్ళిపోతాం, కానీ సంఘంలో నమ్మకంగా పనిచేసి రోజు మీ ఎదుట దూతలాగా, తండ్రిలాగా, కుమారులాగా, ఒక ఆత్మలాగా మీ మధ్యన వెలిగించబడుతూ ఉన్నాడు. నిజంగా ఇలాంటి యొక్క సేవకుని పొందుకున్న మీరు ఎంతగానో ధన్యులు. నా యేసయ్య కూడా వెళ్ళింది పడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళాడు. నుంచున్న వాడి దగ్గరికో కూర్చున్న వాడి దగ్గరికి వెళ్ళలేదు. నా యేసు ప్రభువు వారు వెళ్ళింది 5 మండపాల్లో ఉన్న రోగుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ పడిపోయినటువంటి రోగుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. దేవుని నామమున స్తోత్రం. గట్టిగా చెప్పలు కొట్టండి. ఆయన వెళ్ళింది ఎక్కడ? పడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళాడా? 5 మండపాల్లో కూర్చున్న వారి దగ్గరికి వెళ్ళాడా? ఆయన వెళ్ళలే. ఈ రోజున ఎంతమంది ఎక్కడ ఉన్నాను సరే, నేను ప్రత్యేకంగా మీతో చెప్తున్న మాట ఏమిటి తెలుసా? సువార్తలో రాయబడినటువంటి సత్యాలయ్యే మనము మాట్లాడుతున్నప్పుడు ఏమంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లోకా సువార్త అని మాట్లాడతాం. అనగా వారు రాశారు కాబట్టి వారి పేర్లు పెట్టుకున్నాం. మరి సువార్త అంటే సు అనే అక్షరం శుభ సూచకానికి సాదృశ్యంగా ఉన్నది. ఒక విజిటింగ్ కార్డులో వేసిన స్త్రీ అనే వేస్తారు. కారణం ఏంటి తెలుసా? శుభోదయం. ఈ సు అనే అక్షరం మంచి వార్త. ప్రియులారా, సువార్త అనేది మంచి వార్త అని అర్థం. వార్త అనేది జరగకూడనిది జరిగితే వార్త అవుతా. ఈ రోజున ఈ వీధిలో మనం వెళుతున్నప్పుడు కుక్కలేక పడుతున్నాయి అనుకో, అవి సర్వసాధారణమే. కానీ ఒక మనుషుడు, ఒక కుమారుడే కనుక ఎక్కడ కుక్క కనపడి అక్కడ కరుస్తున్నాడు అంటే అది వార్త. అది జరగకూడదు కాబట్టి జరిగింది కాబట్టి వార్త. కాబట్టి ఈ రోజున అనేకమైనటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. అవి ఈ కాలంలో జరగకూడదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి వార్తలుగా మనం చూస్తూ ఉన్నాం. వార్త అనున్నది జరగకూడనిది జరిగితేనే వార్త. 2025 సంవత్సరాల కిందట ఒక జరగకూడని కార్యం ఈ లోకంలో జరిగాది. ఏంటిది అదంటే ఒక కన్యక గర్భం ధరించడం. పిల్లల పురుషుని ప్రమేయం లేకుండా ఒక కన్యక గర్భం ధరించింది. ఆ కన్యక గర్భం ధరించి ఒక కుమారుని ప్రసవించింది. ఇది ఒక వార్త. ఆయన దేవుని యొక్క కుమారుడిగా పెరిగాడు. ఆయన లోక రక్షకుడిగా వచ్చాడు. ఆయన దేవుడిగా, క్రైస్తవులకు దేవుడిగా, ఆయన ఈ లోకానికి జగత్తుకు దేవుడిగా ఆయన ఆకర్షించబడుతూ వచ్చాడు. కాబట్టి పిల్లరా, మొట్టమొదటి ఆయన పుట్టింది వార్త అయితే, రెండవది ఆయన యొక్క పిల్లల మరణము కూడా రెండవ వార్తయా. దేవుడు అనబడుతున్న వారిని ఎవరు కోటరు, కానీ మనం చేసిన పాపం కొరకు, మనం చేసిన అపరాధాల కొరకు ఈ సేవకుడు చెప్పినటువంటి మాటలు వినకుండా మనం ఇంకా పడిపోయే స్థితిలో ఉన్నాం. చూసారా? ఆ స్థితిని బట్టి నా దేవుడు దినదినము నలగొట్టబడి ఆయనలో సొగసైన స్వరూపమైన లేఖను ఆయన ఉండిపోయాడు. దేవుడు అన్నబడుతున్నవాడు కోటాడు ఎవరు కూడా సాహసించరు.
కానీ ఆ దినమున 2025 సంవత్సరాల కిందట 600 రోమీలు చక్రవర్తుల ద్వారా సైన్యము ద్వారా ఆయన కొట్టబడ్డాడు. కాబట్టి అది ఒక వార్త అయ్యా. కొట్టబడిన వ్యక్తి, దేవుడు అనబడుతున్న వ్యక్తి, అమరత్వం కలిగిన వాడు, నిత్య జీవం కలిగిన వాడు, మరణము లేనివాడు. కానీ నా యేసు ప్రభుల వారు శుక్రవారం దినమున 3 గంటలకు ఆయన ప్రాణం విడిచినని వాక్యం సెలవిస్తారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? గుడ్ ఫ్రైడే రోజున చనిపోయాడు. నా యేసయ్య చనిపోయాడు. దేవుడు అనబడుతున్న వాడు చనిపోయాడు. ఆయన చనిపోయాడు కాబట్టి వార్త అయ్యాది. 4వ కార్యం ఏంటి తెలుసా? ఆ 4 సువార్తలకు ఉన్నటువంటి 4 అర్థాలు అవి. ప్రియులారా, 4వ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? చనిపోయిన వ్యక్తి ఎవరి ప్రమేయం లేకుండా తిరిగి లేవటం అసంభవం. కానీ నా దేవుడు మృత్యుంజయుడై మరణము లేక కోరలను విడిచి ఆయన ఏం చేశాడంటే విజయశీలుడుగా పునరుద్ధానుడుగా పునరుద్ధాన ఆరాధన శక్తి పొందుకున్నవాడుగా 3వ దినాన ఆయన అంతగా ఆయన లేచాడు. సఫలపట్టని గట్టిగా. అందుకని ఈ రోజున ప్రపంచం మొత్తంలో కూడా చూస్తే ఇలా లేచగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవుని నామమున స్తోత్రం, దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ఈ జరిగినాయి కాబట్టి ఈ లోకములో వార్తలుగా ప్రకటించబడ్డాయి. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి ఈ గ్రామంలో ఒక వార్త ఉంది. ఏ వార్త తెలుసా? ప్రేమ సందేశం అనే వార్త. ఆ వార్తను ప్రకటించడానికి మాలాంటి దైవ సేవకులు మీ యొక్క గ్రామంలోకి వచ్చారు. ఆ వార్తను రోజు దైవజనులు ప్రకటన చేస్తా ఉన్నా. నువ్వు మారిన వ్యక్తి అని తెలిసినా మారు అని చెప్తున్నా. నీవు లోబడిన వ్యక్తి అని తెలిసినా లోబడని చెప్తా ఉన్నా. నీ గురించి నీ తల్లి విసిగిపోయింది, నీ తండ్రి విసిగిపోయాడు, అందరూ విడిచిపెట్టారు, అనాథగా మిగిలారు. ఓ వీడు పడిపోయినవాడు, వీడు చెడిపోయినవాడు, వీడు ఇక తిరిగి లేగడని హేళన చేశారు. కానీ సేవకుడు నీ దగ్గరికి వచ్చాడు, ధైర్యపరిచాడు, ధైర్యంగా ఉండమన్నాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఇప్పుడిప్పుడుగా నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు. కానీ ఈ రోజున చాలా మంది సంఘాలు ఎలా ఉన్నారో తెలుసా? వీళ్ళ దైవ సేవకులు ఎంత కన్నీరు కార్చి ప్రార్థన చేసినాను వారి కృతజ్ఞత లేని వారుగా వాళ్ళ ఇష్టానుసరమైన జీవితాలు అయిపోయాయి, వారి ఇష్టానుసరమైన బ్రతుకులు అయిపోయాయి. ఓ ఎక్కడ పడితే అక్కడ కొండలకు ఎక్కాడు. యెహెజ్కేలు గ్రంథంలో కాపర్లందరూ అంట కొండలకు ఎక్కించారంట గొర్రెలను. కానీ ఆఖరి పరిస్థితి ఏంటి తెలుసా? దిగవలసిన చోటు మర్చిపోయా. ప్రియులారా, ఈ రోజున నేను చెప్తున్న బోధన బట్టి ఆకర్షించబడవచ్చు, లేక నేను చేస్తున్న ప్రార్థన బట్టి ఆకర్షించబడవచ్చు. ఆ ఆకర్షణే. కానీ నీ కోసం కన్నీరు కార్చే వ్యక్తిని కా, నీ కోసం ఉపవసించే వ్యక్తిని కా, నీ కోసం ప్రియులారా ఓ సమయం కేటాయించి మాట్లాడే వ్యక్తిని కా. ఈ రోజు ఈ సువార్త, ఇంకో సువార్త. నేను చెప్పాను కదా 4 దినాలు నా షెడ్యూల్ ఎలా ఉంది. కానీ సంవత్సరం పొడుగున తిరుగుతూనే ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాం. అయ్యగారు మాది పలానా గ్రామం కదా, మీరు మీటింగ్కి వచ్చారు కదా, నేను అక్కడ ప్రార్థన చేయించుకున్నాను కదా, నా సమస్య తీరింది అయ్యగారు అంటే నువ్వెవరో కూడా నాకు గుర్తురా. మరలా సంవత్సరానికి గుర్తు వస్తుంది చూస్తే. కానీ నిత్యం నిన్ను చూసేవాడు, నిత్యం నిన్ను ఆదరించేవాడు, నిత్యం నిన్ను ప్రేమించేవాడు, నిత్యం నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసేవాడు ఈ గ్రామంలో దేవుని పరిచర్య దైవ స్వరూపి సహవాసం ద్వారా చేస్తున్న వాడే ఈ రోజు ఈ పండుగ వాతావరణం కలిగించిన వ్యక్తే ఈ రోజున నీకు మూల పురుషుడు అవ్వాలి. ఈ రోజున అతడే నీ జీవితంలో ఒక దేవుని ఆత్మగా పనిచేయాలి. దేవుని ఆత్మగా పనిచేస్తే ఆ వాక్యము విన్న నీవు అనేక మంది రోగులు స్వస్థపడ్డట్లుగానే, అనేక మంది కుటుంబాలు మార్చబడినట్లుగానే నీ సేవకుడు మోసం చేసేవాడు కాదు. నీ సేవకుడి మాట వినినవాడు ఎంతో ధన్యకరం. వాక్యం ఏముందో తెలుసా? నా సేవకుడి మాట వినువాడు, నా మాట వినువాడు అంటే యేసయ్య మాట వినువాడు అని అర్థం. కాబట్టి దాని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్తున్న మాట ఏమిటి తెలుసా? మీ సేవకులను మీరు నిష్ఠూరపరచవద్దు. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఏ సేవకుడు పలానా కుటుంబం ద్వారా నేను వేదన చెందాను, నేను కన్నీరు కారుస్తున్నాను అనకూడదు. అలాంటి వారికి పరలోక రాజ్యం లేదమ్మా. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎంత పరిచయం చేసిన వ్యర్థమే. నీ ద్వారా ఒక సేవకుడు కన్నీరు కార్చకూడదు. నీ ద్వారా ఒక సేవకుడు కన్నీరు కార్చకూడదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ బిడ్డ నిన్ను కాదని వెళ్ళిపోతే నీకు ఎంత బాధో. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగాని ఒక కుమారుడు నిన్ను ద్వేషించి పక్కకి వెళ్ళిపోతే ఎంత ఇబ్బందో. నిన్ను కని పెంచి భక్తులు నడిపించి ఈ రోజున నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఆ వెళ్ళిపోయిన ఆత్మల పట్ల భారము కలిగి ఈ రోజున సేవకులమైన మేము ఏడుస్తూ ఉన్నాం, కన్నీరు కారుస్తూ ఉన్నాం. మీ సమస్య వస్తే మేము ఉండి ప్రార్థన చేశాం. కానీ మాకు సమస్యలు వస్తే ఎవరు ఆదరించేవారు లేరు. మాకు వ్యాధి వచ్చినా ఆదరించేవారు లేరు, పలకరించేవారు లేరు. నాకు కరోనా టైంలో పిల్లల మొదటి కరోనా టైంలో ఇలానే మీటింగ్కి వెళ్ళి బోధ చేసి వచ్చాను. పిల్లలు మీటింగ్కి వెళ్ళి బోధ చేసి వస్తే అక్కడ అందరూ ప్రార్థన చేసి వచ్చాను. అక్కడ కరోనా సోకిన వ్యక్తి వచ్చి పిల్లల సెకండ్ ఇచ్చి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేశాను, వాటేసుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? బాగా వాక్యం చెప్పావు అయ్యారని. పక్క వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు. కానీ నన్ను వాటేసుకున్నాడు. ఏం కాదు నన్ను భయపడద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాను.
తర్వాత పాస్టర్ గారు అన్నాడు, అయ్యగారు అతను కరోనా ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. నేను అప్పుడు చెప్పాను, నా దగ్గరికి ఎవరు రావద్దు, దయచేసి మీరు అందరూ వెళ్ళిపోండి. అయ్యా నేను వెళ్ళిపోతున్నానని వెంటనే కారు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రి ఇబ్బంది పడ్డా. రెండో రోజు ఉదయం హాస్పిటల్కి వెళ్ళా, నెగిటివ్ వచ్చింది. ఎంత శాతం వచ్చిందో చూశాను, ఫుల్గా వచ్చేసింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయితే బెడ్లు కూడా ఖాళీ లేవు. పిల్లలు మా మామూలు అందరూ వచ్చి, మాది రాజకీయంగా బాగా ఎదిగిన ఫ్యామిలీ. మా తాతగారు 40 గ్రామాలకు పరిగిన పెద్ద. ఆ దినాల్లోనే అనగా 74వ సంవత్సరంలోనే మా తాతగారు బస్సులు లేని టైంలోనే విజయవాడకి, గన్నవరానికి, నూజివేడికి 2 బస్సులు కొని మొట్టమొదటిగా నడిపించారు, ప్రైవేటు బస్సులు కొని. అలాంటి 40 గ్రామాలకి పెద్దగా ఉన్నటువంటి మా కుటుంబంలో పిల్లల 100 ఎకరాలు మాడి తోట, 40 ఎకరాలు పొగాకు ఉంది కదా, ఆ యొక్క తోట. పిల్లల మెట్ట పొలాలు కానీ ఇవన్నీ చూస్తే, పంట పొలాలు చూస్తే 80 ఎకరాలు. ఇలాంటి యొక్క పరిస్థితి ఇప్పటికీ నేటికి అలానే ఉన్నాయి. దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టాం. పిల్లలు దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టేశాం. కట్టుబట్టలతో 1990 సంవత్సరంలో మా నాన్నగారు కట్టుబట్టలతో ఉన్న గ్రామం నుండి గొల్లపూడి గ్రామానికి వచ్చారు. చెట్టు కింద ఉండి సేవా పరిచర్యలు చేశాం. దేవుడు క్రమక్రమంగా మమ్మల్ని ఆశీర్వదించాడు. ఏ స్థితిలో అయితే మొట్టమొదటి అనుభవించామో అంత కడుఘోరమైన పరిస్థితులు, ఉపవాసాలు, జాగారాలు, తినడానికి తిండి లేక ఆకులను వండుకొని తిన్న బచ్చల కూరని. పిల్లలుగా ఉన్న మా తమ్ముడు పాలు తాగుతున్నాడు. అమ్మగారికి ఆహారం లేక పాలు కూడా రాలేదు. పంపు దగ్గరికి వెళ్తే నీళ్ళు కూడా పట్టించలేనంత పరిస్థితి. ఎవరు కూడా గ్రామంలో మమ్మల్ని ఆదరించలేదు. రాత్రంతా కూర్చొని ప్రార్థన చేశాం. 90వ సంవత్సరం తుఫాను వస్తే మా నాన్నగారు ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళాడు. ఆ దినంలోనూ ప్రార్థన చేశాం. దేవుడు మంచి యొక్క వెన్నెలు ఇచ్చాడు. ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తూ 1995వ సంవత్సరం నుంచి దేవుడు సంఘంలోకి ఒక్కొక్కరిని నడిపిస్తూ ఆదరిస్తూ దాదాపు 40 మంది సేవకులను అభిషేకించారు. దేవుని నామమున స్తోత్రం. 40 మంది సేవకులు గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు. అక్కడ నుండి సేవా పరిచర్య క్రమక్రమంగా అభివృద్ధి పడ్డారు. మొట్టమొదటిగా దైవ స్వరూపి సహవాసంలో సంసన్ గారు స్లాబ్ వేసి చర్చ చేశారు. 2వ చర్చి మాదే. చప్పుడు పట్టండి గట్టిగా అందరూ. కాబట్టి ఆ దినాల్లో అక్కడ నుండి ప్రారంభమైంది మా సేవ. ఈ రోజుకి ఏముందో ఏమి లేదో తెలియదు. మేము ఇంటికాడ నుంచి బయలుదేరటమే, ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు. కరోనా టైంలో వాళ్ళ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? బ్రతకడు బ్రతకడు బ్రతకడు. కాబట్టి ఆశలు వదిలేసుకుని వెళ్ళిపోయిన అన్నారంటే అందరూ ఆ హాస్పిటల్ చుట్టూ చేరారు. అంత లాక్డౌన్ టైం, ఎవరికి ఏం చేయలేని పరిస్థితి. నేను కనీసం మా తల్లిని, మా తండ్రి గారు చనిపోయారు అప్పటికి, నా తల్లిని చూసుకునే పరిస్థితులే, మా భార్యను చూసుకునే పరిస్థితులే, తమ్ముడు చూసుకునే పరిస్థితులే, తమ్ముడి పిల్లలను చూసుకునే పరిస్థితులే. పిల్లలు అలాంటి పరిస్థితులలోనే తండ్రిని ఒక పక్క కోల్పోయాను 2016వ సంవత్సరంలో. అవి ఇందాక కూడా మా అన్నగారు అంటున్నాడు, మా తండ్రినే కోల్పోయామయ్యా, రావటానికి కూడా మాకు మనసు రావట్లేదు, అయినా పర్వాలేదన్నా రండి అన్న. అక్కడి నుంచి తండ్రి సంఘాన్ని కాపాడుతూ అనేక ప్రాంతాలు నా తండ్రి చేసినటువంటి స్థలాల్లోనే నేను స్టేజ్ల మీద బోధ చేస్తూ వచ్చాను. ఈ రోజుకి నిర్భరమైన ఆ యొక్క మనస్సుతో, గుండెతో నేను చేస్తూ ఉన్నాను. ఆ టైంలో అందరూ దూరం నుండి చూసి వెళ్ళిపోతూ ఉంటే ఆ రాత్రి ఆ బెడ్ మీదే పనుకొని ఆలోచించా, ప్రభువా నా ఈ రాజ్య సువార్తలో ఇప్పటి వరకు సరిపోయింది అనుకుంటే నన్ను తీసేసుకో, లేదు నా ద్వారా నీ పని ఇంకా ఉందంటే నన్ను బ్రతికించి తీసుకొని వెళ్ళిపో ప్రభువా అన్న 3వ రోజుకే దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నెగ్గునల్లా తీసేసి మొత్తాన్ని సంపూర్ణంగా. ఆ టైంలో, ఆ దినంలో మొట్టమొదటిగా కోలుకున్న వ్యక్తిని ఎవరు అంటే కరోనా టైంలో నేనే ఆ హాస్పిటల్ మొత్తంలో చప్పుడు గట్టిగా. ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయారు. అయ్యా మీరేం చేస్తారన్న? నేను దేవుని యొక్క సేవకుని. దేవుని నామమున స్తోత్రం. ఈ దేవుడే నిన్ను కాపాడాడని. నా పక్క బిడ్డవారు చనిపోయారు, నా ఎదురు బిడ్డవారు చనిపోయారు, నా పక్కన ఉన్నవారు చనిపోయారు. వాళ్ళందరూ చనిపోతుంటే కన్నీరు మన్నాలు పుట్టున్న ఆ కుటుంబాలు చూసి వేదనతో చెందిపోయారు. కరోనా వచ్చి మనకు బతుకు తెరుగు నేర్పింది. మరలా 2వ కరోనా కూడా మరలా అటాక్ అయింది. ఇక హాస్పిటల్కి వెళ్ళా, రూమ్లో కూర్చొని ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. నా దేవుడు ఇలా వచ్చేలా అని నీకు ఎవడే చెప్పిందిలే అన్నాడు. అంతే.
మరలా ఏ డాక్టర్ అయితే నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు అతని దగ్గరికి వెళ్ళా కారు వేసుకొని, చూడన్న చూసా, లేచి నిలబడి, అయ్యారు నీకు వందనాలు, అసలు నువ్వు హాస్పిటల్కే రావుతున్నాను. దేనికో తెలుసా, ఈరోజు నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను, 3వ రోజుకే నువ్వు స్వస్థ పొంది వస్తున్నావు, కాబట్టి నువ్వు రావవసరం లేదు దగ్గర ప్రార్థన చేసుకున్నాను. దేవుని నామమున స్తోత్రం. ఆయన నిన్ను కనపడ్డాడు, అయ్యారు నీకు నేను పర్సనల్ డాక్టర్ని జాగ్రత్త అంటాడు. మళ్ళీ ప్రియులారా, దేవుడు అంతగా కరుణిస్తున్నాడు. ఆ టైంలో సంఘం, కుటుంబం అందరూ ఏడ్చారు. ఈరోజు నన్ను చూసి అందరూ ఎంతో సంతోషపడుతున్నారు. సపోర్ట్ కొట్టిన అందరూ గట్టిగా. కాబట్టి నా గ్రామాన్ని విడిచి ఈ రోజుకి నేను వెళ్ళలేదు ఎక్కడికి. మీటింగ్ల నుంచి వెళ్తా, తిరిగి మరలా నా గ్రామంలోనే చేరతాను. ఎక్కడ కూడా నేను దాతాలు పెళ్ళైన కొత్తలో కూడా మా అత్తగారి ఇంటి దగ్గర 3 దినాలే ఉన్నాను తప్ప ఈ రోజుకి మా అత్తగారి ఇల్లు దొక్కలా నేను ఈ రోజుకి. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు, ఎదురు కనబడి ఏడుస్తారు, రావాలనుకున్న వాళ్ళు రండి, వండండి, వెళ్ళిపోండి అంతే. లేదా మీ కూతుర్ని ఇంటి దగ్గర చూసుకుంటారంటే 10 రోజులు తీసుకెళ్ళండి, 4 రోజులు తీసుకెళ్ళండి. కానీ నాకైతే కుదరదని వారి ప్రక్క గ్రామంలోనే మీటింగ్ చేశా, అదే ఊర్లో మీటింగ్ చేశాను, అక్కడికి వెళ్ళలేదు. రెండిళ్ళు గడప దగ్గరే. పిల్లలు అక్కడ స్టేజ్ దగ్గర నుంచే వెళ్ళిపోయానంతే. కారణం ఏంటంటే మా సేవకుల యొక్క పరిస్థితులు అంత కఠినంగా దేవుడు మమ్మల్ని తీర్మానం చేపిస్తారు. ఒక్కొక్కసారి మీరు అనుకుంటారు ఈ సేవకుడికి ఎంత ఉందో, అప్పుడు మా ఆదరించి ఇప్పుడు మమ్మల్ని పలకరేయట్లేదు అంటారు. కానీ నీ సేవకుల్లో ఉన్న వేదనను గుర్తారు. కాబట్టి నా ప్రియమైనటువంటి రోజు నువ్వు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చావు. కోనేటి అనే సంఘంలో నువ్వు ఉన్నావు. దేవుని యొక్క దూతలాగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించే సేవకులు ఉన్నారు. ఈ రోజున వారు వీరు మాటలు విని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నావు. ఇంక నువ్వు లేగలేని పరిస్థితుల్లోనే పక్షవాయువు లేని వాడిగా ఉంటావా? ఉండవు. లేదు, నా యేసు మాట విని, నా సేవకుడు మాట విని అదే పరుపు స్థితి నుంచి లేచి నిలబడే వ్యక్తిగా ఉన్నావా? దయచేసి నువ్వు లేచి నిలబడి నువ్వు ఉన్న స్థలాల్లోనే నా ప్రభు కార్యం చేయడానికి రాత్రి చూస్తున్నాడు. దయచేసి అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. 1-2 పర్యాయాలు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడా. దయచేసి అందరూ లేచి నిలబడా. పిల్లరా, మన 2 చేతులు ఎత్తి, ప్రభువా నా సేవకుడి యొక్క విలువ, నా సేవకుడు ఏమి విడిచిపెట్టి, ఏమి తెలియని ఈ యొక్క గ్రామానికి వచ్చాడో, ఏమి విడిచిపెట్టి నా యొక్క పరిస్థితుల గురించి, నా కుటుంబం గురించి, నా జీవితం గురించి ఏ రీతిగా ప్రభావం కష్టపడ్డాడో, మీరు ప్రతి ఒక్క గ్రామంలోకి వచ్చిన నాటి నుండి నీ సేవకుడిని ఎరుగుదువు బాగా. ఈ గ్రామంలోకి వచ్చిన కాడ నుంచి నీ యొక్క అమ్మగారిని నువ్వు బాగా ఎరుగుదువు. ఈ సేవకుడు ఈ స్థలంలోకి వచ్చిన కాడ నుంచి వారి బిడ్డలను నువ్వు బాగా ఎరుగుదువు. నువ్వు బాగా తెలుసుకున్న వ్యక్తివి, నాకంటే ఎక్కువగా స్నేహ సంబంధం కలిగిన వ్యక్తివి. ఆ సేవకుడు ఈ రోజున బాధపడుతూ ఉన్నాడు. ఆ సేవకుడు బాధ ఎవరి వలన? ప్రభు నా కుమారుల వలన కానీ, నా వలన కానీ, ఓ తండ్రి నా మాట ద్వారా కానీ, నా ప్రవర్తన ద్వారా కానీ నా సేవకుడు బాధపడకూడదు. యేసయ్యా, నా సేవకుడు బాధపడకూడదు. ఒకవేళ నా సేవకుడు బాధపడి ఉంటే దయచేసి నా ప్రవర్తన నేను దిద్దుకుంటా. ప్రభు, తిరిగి నేను నా యొక్క కోనేటిలోనికి నేను వెళ్ళిపోతాను. నా కోనేటి యొక్క అనుభవాలు దయచే ప్రభు. ఈ రాత్రి సమయంలో నీ జీవితంలో ప్రభు, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. నా జీవితంలో మీరు చూస్తున్న దేవుడు అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో మొదటి యొక్క సభలో మీరు ప్రభు, ఇంకా మా దినములో తండ్రి 2 సభలు ఉన్నాయి. ఈ సభలన్నింటిని మీరు ఆశీర్వదించండి. ఈ సభలన్నింటిని జయకరంగా జరుగునట్లుగా వాతావరణ అనుకూలతను కూడా దయచే ప్రభు. పడిపోయిన స్థితిలో నుండి మీరు లేవనెత్తారు. ఓ తండ్రి, వేదాంత స్థితిలో నుంచి లేవనెత్తారు, వ్యాధుల నుంచి లేవనెత్తారు, పేదరికంలో నుంచి లేవనెత్తారు, ఓ అనాకూలమైన పరిస్థితుల నుంచి లేవనెత్తారు ప్రభా. నిజంగా మేమేమి ఇచ్చి రుణం తీర్చుకోగలము నాయన. ఈ రోజు తండ్రి దైవ స్వరూపి సహవాసం ద్వారా పరిచయం చేస్తున్నావా? పేద సేవకులై ఉన్నారు యేసయ్యా. ఈ పేద సేవకులు నీ ఆత్మ చేత నింపబడని, నీ ఆత్మ చేత నింపి పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు సంఘాలు కట్టబడినట్లు కృపను దయచేయండి ఆయన. మాకులాగా వాక్యము చెప్పే అనుభవం లేకపోయినా ఒక మనిషి, ఒక కుటుంబాన్ని ప్రార్థన చేసి వారి బాధలు, వారి సమస్యల నుంచి బయటికి లాగే శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి యేసయ్యా. నా పాపాన్ని నేను పాపినని చెప్పిన వాడు నా సేవకుడు. నేను అక్రమ సంబంధంగా ఉన్నప్పుడు నా అక్రమ సంబంధం గురించి తెలిపిన వాడు నా సేవకుడు. అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు నీ యొక్క ఆరోగ్యం వరకు ప్రార్థన చేసిన సేవకుడు. బిడ్డలకు వివాహాలు కాని పరిస్థితులు ఉన్నప్పుడు బిడ్డలకు వివాహాలు అవునట్లుగా ప్రార్థన చేసింది నా సేవకుడు. నేను బలహీనత సమయంలో ఉన్నప్పుడు
నాకు బలము వచ్చినట్లుగా చేసిన నా సేవకుడే ప్రభా. ఈ రోజున ఎంత చేసిన నా సేవకుడిని ఈ రోజు నేను మర్చిపోయానంటే, ఈ రోజున ప్రభా నేను విడిచిపెడుతున్నానంటే ఎవరి మాటలు నా జీవితంలో వచ్చాయి. కాబట్టి ఆదాము యొక్క జీవితంలో ఎవరి మాట రాలేదు, దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. అవ్వమ్మ జీవితంలో మాట రాగానే సౌఖ్యమైన జీవితం నుంచి వారు బయటకు వెళ్ళిపోయినట్టుగానే ప్రభా ఈ రోజు నేను కూడా నా సౌఖ్యమైన జీవితం నుంచి నేను బయటకు వెళ్ళిపోతున్నా ప్రభా. అదే సౌఖ్యమైన జీవితం నాకు అనుగ్రహించు ప్రభా. లోపడడానికి కృపణ దయచేయి, లోపడడానికి కృపణ దయచేయి. నా సేవకుల యొక్క కోరినటువంటి మళ్ళా తిరిగి వెళ్ళినట్టు కృపణ దయచేయి. చాలా చేతులు చేసే కలవలు పంచే సాధారణ కార్యం చేస్తున్నామని అడుగుతున్నా. ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి, ఈ గ్రామాన్ని మీరు దీవించండి ఆయన. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనా అలల ముంచి వేసిన ఆశలు అణగారినా. అందరూ చెప్పండి కొడుకు ఆమె స్తోత్రం. అందరినీ ఉంటే నాకు చాలైన పాటలు మనం పాడుకొని ముగించుకున్న ఈ యొక్క మొదటి యొక్క ఆరాధన. ఆమె స్తోత్రం. ఈ రాత్రి సూత్ర గొప్ప కార్యం దేవుడు జరిగించినట్లుగా, ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభు మీద మాట్లాడినట్లుగా, ఈ రోజే నీ యొక్క జీవితం స్థిరమైన నివాసం కలిగినట్లుగా ప్రభుత్వం దయచేయడం. ఆమె స్తోత్రం గట్టిగా. నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఆమేన్. సభలు వెళ్దాం అందరం. స్తోత్రం. ఆకాశమందు నీవు నాకు ఉండగా ఎవరు నాకు అక్కర్లేదని భక్తులు దేవుని ఆరాధించినట్లుగా స్తోత్రాలాపన చేద్దాం. ఆమేన్. స్తోత్రం. అనాథులుగా నిన్ను విడిచిన ఆయన నిన్ను విడవడు. ఎవరు నీ చేయి విడిచిన ఆయన విడిచదేవుడు కాదు. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆకులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన భగవంతురం స్తోత్రం. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆకులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు నీవే నాకు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోక తండ్రి,
నీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్ర. నీ ప్రియ బిడ్డలను ప్రేమించారు, ఆకర్షించారు. ఈ యొక్క 3 రోజులు జరుగుతున్న పండుగల్లో మీ తోడైనండి, వాతావరణ అనుకూలతను దయచేయండి. వెనక మాట్లాడుతున్న వస్తున్న దైవ జనులను కూడా ప్రభా సకాలంలో తీసుకుని వచ్చి వారి నోటి నీ మాటను ఉంచి ప్రభా కూడి వచ్చిన దైవ జనులను బట్టి ప్రభా స్థానికంగా పరిచయం చేస్తున్న దైవ జనులను బట్టి వారు అందించిన సహకారాలను బట్టి నీకు వందనాలు. మరి ముఖ్యంగా ఆర్కెస్ట్రా బ్రదర్స్ బట్టి, అంతకంటే ముఖ్యంగా లైటింగ్ సౌండ్ సిస్టమ్ పెట్టిన బ్రదర్స్ బట్టి వారికి కూడా ఎంతో ప్రయాసం ఉన్నది ప్రభా. ఆర్కెస్ట్రా బ్రదర్స్ వల్ల తల్లి నామాన్ని మహిమపరచడం కనపరచబడ్డాం. అనేక మంది ప్రోగ్రాలు ఇచ్చినట్లుగా వారికి మంచి జ్ఞానం వచ్చినట్లుగా చక్కగా నీ యొక్క నామాన్ని సంకీర్తన అనేక చోట్ల చేసినట్లుగా కృపణ దయచేయండి. వారి వాహనాల చుట్టూను, వారి బిడ్డల చుట్టూ, వారు వెళ్తున్న ప్రయాణం చుట్టూ కాపుదల దయచేసి క్షేమంగా గృహం వదిలి మరలా గృహం చేరువంత వరకు ఆర్కెస్ట్రా ప్రదర్శించండి. అంతకంటే ముఖ్యంగా నాయన ఈ ఊరిలో పండగ వాతావరణం అనుగ్రహించిన ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ప్రదర్శన బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతగానో వారు లైటింగ్ విషయాల్లో, ఎంతగానో ప్రభా సౌండ్ విషయంలో, కరెంటు విషయంలో బాధ్యత తీసుకొని ప్రభా మా మాట ప్రజలందరికీ ఒక బోర శబ్దంగా అందించినటువంటి